హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్షి కలెక్షన్స్. ఇవాళ బ్యూటిఫుల్ ఎల్సీ కోడెడ్ జ్యువెలరీ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చాను. వీటిల్లో ఉండేటువంటి కోడ్ ప్రైజెస్ మీకు డైరెక్ట్ ఇచ్చేస్తాను వితౌట్ ఎనీ కమిషన్. డైరెక్ట్ కోడ్ ప్రైజెస్, ఈ కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది వీడియో ఎండింగ్లో చూద్దాము. ఫస్ట్ ఈ వీడియోకి మెయిన్ నేనేమనుకున్నానంటే గివ్ అవే రన్ చేయాలి అనే ఒక ప్లాన్తో వచ్చాను. గివ్ అవే నేను ప్రీవియస్గా మీకు చెప్తూనే ఉన్నాను, గివ్ అవే పెట్టాలి అనుకుంటున్నాను అని ఇప్పుడు గివ్ అవే రన్లోకి తీసుకొని వచ్చాను. అసలు గివ్ అవే రూల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. గివ్ అవే మీది అంటే గివ్ అవే అంటే ఏంటంటే ఒక కామెంట్ పిక్కర్ అనమాట. వచ్చిన అన్ని కామెంట్స్లో నుంచి ఒక కామెంట్ని పిక్ చేసి ఎవరిదైతే కామెంట్ వస్తుందో వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ప్రైజ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫ్రీ ప్రైజ్ అనేది ఉంటుంది. ఇది గివ్ అవే అనేది. ఇది మీ కామెంట్ ఎలా సెలెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు గివ్ అవే ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట యూట్యూబ్కి సంబంధించి. దాంట్లో మీ కామెంట్స్ ఈ వీడియో యొక్క లింక్ పంపిస్తే దీంట్లో ఉండేటువంటి కామెంట్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి ఒక కామెంట్ని హైలైట్ చేస్తుంది. ఆ కామెంట్ ఎవరిదైతే వాళ్ళకి ఇస్తాం. ఇది ఆన్లైన్ లైవ్లో రన్ చేస్తామండి ఈ కామెంట్ పిక్కర్ అనేది. మీకు దాంట్లో ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు. ఖచ్చితంగా ఇది మా చేతుల్లో అయితే ఉండదు. పర్సనల్గా మాకు వీళ్ళకి ఇవ్వాలి అనేది అయితే ఉండదు. అది ఏదైతే హైలైట్ కామెంట్ని ర్యాండమ్ కామెంట్ని పిక్ చేస్తుందో ఆ కామెంట్ వాళ్ళకే గివ్ అవే అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎలా పిక్ చేస్తుంది అంటే ఇచ్చినటువంటి అన్ని కామెంట్స్ని ఫస్ట్ స్కాన్ చేస్తుంది. దాంట్లో ఎవరి ఛానల్ నుంచి అయితే ఎవరి కామెంట్ దగ్గర నుంచి అయితే ఫుల్గా వీడియో అనేది క్లారిటీగా చూశారో, మొత్తం వీడియో చూశారో అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే ఇచ్చినటువంటి డూప్లికేట్ కామెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తుంది అనమాట. అంటే ఊరికే కామెంట్ చేసి లైక్ చేసి వీడియో అనేది స్కిప్ చేసిన వాళ్ళు ఏమన్నా ఉంటే అవి స్పామ్లో పెట్టేస్తుంది అనమాట. ఆ కామెంట్స్ అన్నిటినీ కూడా దాని లోపల అల్గారిథం ఫిక్స్ చేసి ఉంటారు ఇలాగా. ఓకేనా అండి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు వచ్చేటువంటి నేను 50 లైక్స్ 50 కామెంట్స్లోనే మీకు గివ్ అవే అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఓన్లీ లిమిటెడ్ పీరియడ్స్. వీళ్ళల్లో కూడా చాలామంది ఊరికే లైక్ చేసి కామెంట్ చేసి పెట్టేస్తే మీది సెలెక్ట్ కాదండి. ఓకేనా అండి. మీది సెలెక్ట్ కావాలి అంటే కంటిన్యూగా వీడియో మొత్తం చూసుండాలి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీ కామెంట్ అనేది హైలైట్ అవుతుంది. ఎందుకు అంటే మీది టైం రన్నింగ్ పీరియడ్ మొత్తం ఉంది, ప్లస్ లైక్ చేస్తున్నారు, ప్లస్ కామెంట్ చేస్తున్నారు. ఆ లైక్ నెంబర్ని కామెంట్లో పెట్టున్నారు. ఓకేనా, అది చూస్తుందండి. మీకు కామెంట్ లైక్ నెంబర్ అనేది దాంట్లో ప్రయారిటీ కాదు, మొత్తం వీడియో ఎంతవరకు చూశారు అనేది ప్రయారిటీ. నేను పెట్టేటువంటి కండిషన్ ఏంటి అంటే లైక్ నెంబరు కామెంట్లో పెట్టుండాలి, మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది మెన్షన్ చేసి ఉండాలి, ప్లస్ ఇంకొకటి అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఆ స్క్రీన్ షాట్లన్నీ మీరు తీసి పెట్టుంటేనే నేను గివ్ అవే ఇస్తాను. ఓకేనా అండి. ఇప్పుడు ర్యాండమ్ పిక్కర్ ఏం చేస్తుందంటే మీ దగ్గర మీరు ఎవరైతే కామెంట్స్ పెట్టున్నారో వాటిలన్నిటిని ఫిల్టర్ చేస్తుంది. దాంట్లో టైం డ్యూరేషన్ చూస్తుంది. అంటే మేము పెట్టున్న వీడియోకి మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా అనేది టైం డ్యూరేషన్ చూస్తుంది. చూసిన తర్వాత వాటిలో నుంచి బెస్ట్ పిక్ అంటే కామెంట్ విత్ బెస్ట్ కామెంట్ పిక్తో దాన్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. అది ర్యాండమ్ పిక్కర్. మీరు ఎక్కడైనా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఓన్లీ మ్యామ్ చూడడానికి ఇలా చెప్తుంది అనుకోవద్దండి. మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి గివ్ అవే రూల్స్ ఏంటి, గివ్ అవే ఎలా పిక్ చేస్తుంది ర్యాండమ్ పిక్కర్ అనేది. ఆ 50 మెంబర్స్లో మీది సెలెక్ట్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి నేను వీడియో మధ్యలో ఒక గివ్ అవే యొక్క ప్రొడక్ట్స్ పెట్టున్నాను, బ్యాంగిల్స్ పెట్టున్నాను. అది ఆల్రెడీ 650 వర్తబుల్ బ్యాంగిల్స్ అండి. మనం ఆల్రెడీ మన ఛానల్లో మెన్షన్ చేస్తున్నాము 650 వర్తబుల్ బ్యాంగిల్స్. అవి మీరు చెప్పిన సైజుకి ఎవరైతే గివ్ అవే వస్తారో 3 కలర్స్ పెట్టున్నానో ఆ 3 కలర్స్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మీకు గివ్ అవేగా ఇవ్వబడుతుంది. ఓకేనా అండి. మీకు ఫ్రీగా ఐటమ్ అనేది రావాలి అంటే వితిన్ 50 మెంబర్స్లోనే. ఓకేనా అండి. ఫస్ట్ 50 కామెంట్స్ వరకే సెలెక్ట్ చేయబడుతుంది, 50 లైక్స్ వరకే సెలెక్ట్ చేయబడుతుంది ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోకి పెంచుదాము, ఈ వీడియోకి వరకు స్టార్టింగ్ కాబట్టి 699 వర్తబుల్ 650 వర్తబుల్ ఉండేటువంటి ఐటమ్ మీకు వస్తుంది. ఓకేనా అండి. ఇది కావాలి అంటే మీది ఖచ్చితంగా ఈ 50 మెంబర్స్లో మీది ఈ 50 మెంబర్స్లో మీది విన్ అవ్వడం చాలా అంటే చాలా ఈజీ అండి. మీరేం లేదు, మీ కామెంట్ పిక్ చేయాలి అంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా వీడియో మొత్తం
మొత్తం చూడాలి. ఓకేనండి. వీడియో మొత్తం చూస్తేనే మీ కామెంట్ హైలైట్ అవుతుంది. ఎందుకంటే డ్యూరేషన్ పరంగా మీది హైలైట్ అవుతుంది. ప్లస్ వచ్చేసి మీది నేను మీకు గివ్ అవే హైలైట్ అయినప్పటికీ మీకు గివ్ అవే వచ్చినప్పటికీ ఇవ్వండి గివ్ అవే గిఫ్ట్స్ మీకు 650 వర్తబుల్ 4 బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ మీకు వీటిల్లో ఏదైనా ఏ కలర్ అయినా అవైలబుల్గా ఉన్న కలర్ ఇస్తాను. మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ అవైలబుల్గా లేకపోతే వేరేదైతే ఇవ్వబడుతుంది. మోస్ట్లీ మీది ఉంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఉంటాయి 90% వాటిల్లో ఇచ్చేస్తాను. ఓకేనా అండి. మీది సెలెక్ట్ కావాలి అంటే గివ్ అవే రూల్ ప్రకారం ఏంటి అంటే లైక్ నెంబరు ఓకేనండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ నెంబరు కామెంట్లో మెన్షన్ చేస్తూ మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసి ఉండాలి. ఇప్పుడు నేను పెట్టాను కదండి బ్యాంగిల్స్ అక్కడ స్క్రీన్ షాట్ తీయాలండి. ఓకేనండి. ఆ పిక్ దగ్గర మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మీ దాంట్లో సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి. ప్లస్ లైక్ నెంబరు కామెంట్ నెంబర్ కూడా ఉండాలండి. ఓకేనండి. అట్లా స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టుకోండి. నేను అడిగినప్పుడు మీరు ఆ స్క్రీన్ షాట్ అది వరకు చూపిస్తేనే నేను అనేది గివ్ అవే అనేది ఇవ్వగలుగుతానండి. మీరు నా దగ్గర స్క్రీన్ షాట్ లేదండి మీరు పెట్టినప్పుడు నేను డిలీట్ చేసేసాను లేదు పోయింది ఇలా అంటే నేనైతే ఇవ్వనండి. ఎందుకంటే మాకు ఖచ్చితంగా మీ కామెంటే వచ్చిందనేది మాకు కోడ్ ఉంటుందండి. ఒకటి మాకు కోడ్ రిలీజ్ అవుతుంది దాంట్లో కామెంట్ పిక్కర్ దగ్గర. ఆ కోడ్ అనేది మేము క్యాలిక్యులేట్ చేసి చూడాలి మీ దానికి. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు వచ్చి నా సెలెక్ట్ అయింది నాదే గివ్ అవే అంటే మేము ఇవ్వలేము కదండి. మేము అంత వర్తబుల్ ఐటమ్ ఇస్తున్నాము కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేసి ఉండాలి. ఖచ్చితంగా కామెంట్ లైక్ నెంబర్ని మెన్షన్ చేస్తూ కామెంట్ విత్ మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయాలి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఆ 3 కండిషన్స్ ఉంటాయండి. పూర్తిగా వీడియో చూస్తేనే మీ కామెంట్ హైలైట్ అవుతుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. నేను ఇది ఊరికే చెప్తున్నాను అనొద్దు. కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎక్కడైనా సెర్చ్ చేయండి. గివ్ అవే విన్ అవ్వడానికి రూల్స్ ఏంటి అనేది మీకు కలెక్ట్ చేస్తే ఆ కామెంట్ పిక్కర్ ఏ విధంగా పిక్ చేస్తుంది కామెంట్ లోపల అల్గారిథం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చూపిస్తుంది. దాంట్లో ఏంటంటే పూర్తిగా ఇచ్చిన డ్యూరేషన్ ప్రకారం వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది వాళ్ళకి పికప్లో మెయిన్గా తెలుస్తుంది. దాని ప్రకారం అది పిక్ చేస్తుంది కామెంట్ని. ఓకేనండి. నేను చెప్పడం కాదు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి అలాగే పిక్ చేస్తుంది. ఊరికే నార్మల్గా లైక్ చేసి కామెంట్ చేసేసి నాది వస్తుందిలే 50 మెంబర్స్కి అనుకుంటే అలా రాదండి. ఓకేనండి. నేను 10 మినిట్స్ వీడియోనే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఈ 10 మినిట్స్ చూడడం పెద్ద ఇష్యూ కాదు. కంప్లీట్గా చూసి లైక్ చేసి ఏదైతే పిక్ ఉందో దాని దగ్గర స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయాలండి. అది కూడా మీది రన్ అయినప్పుడు ఈ 50 లైక్స్ 50 కామెంట్స్ రీచ్ అయిన తర్వాత నేను గివ్ అవే అనేది రన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను గివ్ అవే అనేది మీకు అనౌన్స్ చేస్తాను. ఓకేనా అండి. ప్లీజ్ అండి మీరు రిపీటెడ్ పెట్టినా కానీ మేము ఇది సెలెక్ట్ కాదు. మీరు సెలెక్ట్ కావాలి మీ కామెంట్ అంటే నేను చెప్పిన రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఎల్సీ కోడ్ కలెక్షన్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందని చూద్దాము. సపోజ్ ఇప్పుడు పైన మీకు ఒక కోడ్ ఉంది కదండి విక్టోరియన్ పాలిష్ మెహందీ అని ఎల్సీ కోడ్ అనేది. ఆ కోడ్లో ఫస్ట్ 2 లెటర్స్ అంటే ఫస్ట్ 10 అనేది డమ్మీ అండి. లాస్ట్ 20 అనేది కూడా డమ్మీ అండి. ఈ మధ్యలో 50 ఉంది కదండి దాన్ని ఇంటూ 10 చేసి ప్లస్ 100 షిప్పింగ్ ఛార్జ్ వాళ్ళకి మెయింటైన్ చేయాలండి. అవి నేను వితౌట్ ₹1 కూడా దీని నుంచి నేను తీసుకోవడం లేదండి. డైరెక్ట్ మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో ఈ కోడ్ అనేది ఈ కోడ్కి డైరెక్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ప్రైస్ ఉంటుందో అంత ప్రైస్తో మీకు ఇచ్చేస్తున్నాను. మీకు బయట ఎక్కడైనా ఎల్సీ కోడ్ మీద చెక్ చేసి చూడండి. విత్ 100 కానీ 50 కానీ వాళ్ళ దగ్గర నుంచి మీకు మనీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ అమౌంట్ కాకుండా నేనైతే మీకు డైరెక్ట్ కోడ్ యొక్క క్యాలిక్యులేషన్ ఎంతైతే ఉంటుందో ఫస్ట్ 2 లాస్ట్ 2 తీసేసేయండి. మధ్యలో ఉండేటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 10 చేస్తే మీకు వచ్చేటువంటి అమౌంట్కి ప్లస్ 100 వాళ్ళకి డెలివరీ ఛార్జ్ ఉంటుంది. డైరెక్ట్ ఇది షాప్ వెండర్కి మేము పంపించాల్సిన అమౌంట్ డైరెక్ట్ పంపించేస్తాము. మాకు ఇన్ని ఐటమ్స్ సేల్ చేసినందుకు మాకు ఎంతో కొంత ఒక 5% అట్లా కమిషన్ ఉంటుంది. దానికోసమే చూస్తున్నాం. మేము ఐటమ్ మీద ఏ సింగిల్ ఐటమ్ మీద కూడా మేము మీకు మనీ అనేది మీకు వేయడం లేదు. డైరెక్ట్ హోల్సేల్ ప్రైజెస్ రీసెల్లర్ ప్రైజెస్కే మీకు ఇచ్చేస్తున్నాము ఐటమ్స్ అన్నీ కూడా.
ఎందుకు ఇలా ఇస్తున్నాను అంటే నా ఛానల్ డెవలప్ అవ్వడం కోసం నేను ఇలా చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా హ్మ్, మీకు గివ్ అవే కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన రూల్స్ అనేవి ఫాలో అవ్వాలండి. ఇది ఫస్ట్ టార్గెట్. ఎవ్వరు కూడా ఇంత తక్కువ టార్గెట్ మీకు ఇచ్చుండరు. ఐ థింక్ నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఓన్లీ 50 లైక్స్ 50 కామెంట్స్ అంటే చాలా తక్కువ కాంపిటీషన్ మీకు ఉండేది గివ్ అవే ఓన్ చేసుకోవడానికి. ఇది ఓన్లీ నేను ఇది రీచ్ అవ్వంగానే నేను అనేది కామెంట్ పిక్కర్ అనేది మీకు నెక్స్ట్ వీడియోకే పెట్టేస్తానండి. ఓకేనా అండి. నెక్స్ట్ వీడియోకి కొంచెం లెంత్ పెంచుదాం. అంటే ఒక దీనికి ఎంత టైం డ్యూరేషన్ పడుతుందో దాన్ని బట్టి పెంచుదాము. ఓకేనండి. మంచి గివ్ అవే ప్రైజెస్ అయితే నేను రన్ చేయాలనుకుంటున్నాను. ప్రతి దాంట్లో కూడా మీరు దానికి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఏదైతే నేను గివ్ అవే ఇస్తానంటున్నానో అది ఖచ్చితంగా మీకైతే రీచ్ అవుతుంది. ఒక్క షిప్పింగ్ ఛార్జెస్ వరకు మీరు పెట్టుకోవాలండి. ఓకేనండి.